అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో చాలా సింపుల్ వ్లాగ్. మార్నింగ్ రొటీను, అలాగే ఆఫ్టర్‌నూను చాలా సింపుల్‌గా ఒక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు హాలిడేస్ కదా మా అమ్మాయికి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్ వ్లాగ్ అయితే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు. ఇక్కడ మార్నింగ్ లెగవంగాల్నే ముందు స్నానం అది అయిపోయింది. ఇంకా హౌస్ క్లీన్ చేసుకొని, దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని, కొంచెం వాటర్ అది తాగేసి ఇప్పుడు స్కేటింగ్‌కైతే స్టార్ట్ అవుతున్నాం. స్కేటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి గదా! ఇక్కడ స్కేటింగ్‌కొచ్చాము. చూడండి ఇంకా చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. టైం అయితే 5:30 అయింది. ఒక 1 అవర్ అలా జరుగుతుంది. ఒక్కోసారి 1 అవర్ అలా ఉంటాము. ఈరోజైతే కొంచెం లేటే అయిందనమాట. ఏదో ఇంకా వాళ్ళ ట్రైనర్స్ అది మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం లేట్ అయింది. సరే నేనైతే ప్లాన్ చేసుకోలేదు. సరే ఎర్లీగా వచ్చేస్తాం గదా! కొంచెం త్వరగానే ప్రిపేర్ చేసుకోవచ్చులే అన్నట్లు ఇంకా కర్రీస్ అవన్నీ ఏం ప్లాన్ చేసుకోకుండా ఎళ్ళిపోయాను. లేట్ అయింది. కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది. సరే ఫాస్ట్‌గా వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నైటే గుగ్గిళ్ళ కోసం అని చెప్పేసి మా వారికి లంచ్ బాక్స్‌లోకి, అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మిల్లెట్స్ ఇవి 2 నైట్ నానబెట్టి ఉంచాను. ఇంకా కర్రీ ఏం చేయాలి ఏంటనేది అర్థం కాలా. సరేనని మనకి ఎర్ర కందిపప్పు ఉంటాయి గదా! ఎర్ర కందిపప్పు, పెసరపప్పు ఇవి 2 సమానంగా తీసుకొని ఇంకా సాల్ట్ ఏసుకొని కుక్ చేస్తున్నాను. ఇవైతే మనకు ఫాస్ట్‌గా అయిపోతాయి. చాలా ఎక్కువ టైం అయితే పట్టదు. నార్మల్ కందిపప్పుతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇవి ఫాస్ట్‌గా కుక్ అవుతాయి గదా! పప్పు, గుత్తి వంకాయ ఫ్రై టేస్ట్ చాలా బావుంటుంది కదా! సరే మనకిలా 4 పొయ్యిలుంటే అరగంటలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. ఫాస్ట్‌గా అయిపోతుంది గదా! సరే ఇక్కడైతే ఇంకా ఒక పక్క అక్కడైతే కుక్కర్‌లో శనగలు పెట్టేశాను. అలాగే పప్పు ఉడుకుతుంది. మిల్లెట్స్ కోసం వాటర్ కూడా పెట్టేసుకున్నా. సరే వంకాయలు ఫ్రై చేయడానికని ఇంకా పాన్ పెట్టేసుకున్నాను. టైం తక్కువున్నప్పుడు చకచకా ఇలా 4 పొయ్యిలుంటే పని చాలా ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటుంది గదా! కరెక్ట్‌గా టైం అయితే 7:30 అయింది. 8 కల్లా నేను వంట ఫినిష్ చేస్తేనే మా వారు తినేసెళ్ళేది. సరే ఇక్కడ గుత్తి వంకాయ ఫ్రై కోసం అని చెప్పేసి పాన్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఇలా మనకి సింపుల్‌గా మార్నింగ్ ఎప్పుడన్నా టైం తక్కువున్నప్పుడు హడావిడి లేకుండా వంకాయలు చాలా ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయి కదా! పొటాటో అయినా ఇలాంటివన్నీ కొంచెం టైం తక్కువే చాలా ఫాస్ట్‌గానే కుక్ అవుతాయి. చక్కగా ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే తాలింపు గింజలు వేగేలోపు ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయినియి. ఇప్పుడు ఇందులో మిల్లెట్స్ వేసేసుకుంటే ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఫాస్ట్‌గా ఇంకా రైస్ అయితే ఎక్కువ టైం పడుతుంది గానీ, మిల్లెట్స్ మనకి కొంచెం తక్కువ టైమే పడతాయి. రైస్ అట్‌లీస్ట్ మనకి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అయితే పడుతుంది గదా! బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మిల్లెట్స్ వేసేసుకొని, ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. వంకాయలైతే చాలా తక్కువే ఉన్నాయి. ఒక 5, 6 అలా ఉన్నాయి. సరే ఒక 4 మనకు కొంచెం గ్రేవీగా రైస్‌లో కలుపుకోవటానికి అలా ఉండాలంటే, ఒక 4, 5 ఉల్లిపాయలు గనక కట్ చేసుకుంటే చక్కగా మనకి కర్రీలాగా ఉంటుంది. కలుపుకోవటానికి కూడా బావుంటుంది. ఇంక ఉల్లిపాయలు వేసుకొని ఇందులో కొంచెం పసుపు, అలాగే కరివేపాకు, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మనకి ఉల్లిపాయలు అవి కొంచెం ఫాస్ట్‌గా వేగుతాయి కదా! ఇంకా మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్‌లో ఉల్లిపాయలైతే వేగుతాయి. ఇక్కడైతే చూడండి పప్పు గూడా ఉడికింది. ఇప్పుడు ఇందులో నేను పచ్చుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ప్లెయిన్ ఇంకా మనకి ముద్దపప్పులాగా కదా! సాల్ట్ ఆల్రెడీ వేశాను. ఇందులో పచ్చుల్లిపాయ, నిమ్మరసం పిండుతున్నా. మనకి కర్రీస్ ఉన్నా లేకపోయినా చక్కగా ఇలా ముద్దపప్పు చేసేసుకుంటే పికెల్‌తో తినేయొచ్చు. లేదంటే ఇందులో నిమ్మరసం పిండుతున్నాను. పచ్చుల్లిపాయలు ఉడికేటప్పుడు ఉల్లిపాయ వేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. కొంచెం నిమ్మరసం పిండుకుంటే మనకి పుల్ల పుల్లగా గూడా ఇలా గూడా పప్పు చాలా బావుంటుంది. నెయ్యేసుకొని తినేయొచ్చు. లేదంటే ఇలా ఫ్రైస్ అట్లా చేసుకున్నప్పుడు గూడా బావుంటుంది. ఇక్కడైతే క్లిప్ మిస్ అయింది. ఇంకా హడావిడిలో ఇక్కడ నేను ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయల లోపల కొబ్బరి కారం ఫిల్ చేసి వేశాను. ఇంకా ఒకసారి మళ్ళీ సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నా. చూడండి లోపల కొబ్బరి కారం ఫిల్ చేశాను. కొంచెం మళ్ళీ కొంచెం కారంగా మనం కలుపుకోవటానికి బావుంటదని కొంచెం కారం గూడా వేశాను ఇంతే. వంకాయలు గూడా బాగా వేగినియి. ఇంకా అవి పక్కన పెట్టేసుకొని, ఇక్కడ మా వారికైతే ఇంకా ఫుడ్ పెట్టేసి ఇక్కడ తనకి లంచ్ బాక్స్‌లోకి పెట్టేస్తున్నాను. ఈరోజు లంచ్ బాక్స్‌లోకి శనగలు, జనరల్‌గా ఇవే ఉంటాయి. ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్సు, లేకపోతే ఏవో ఒకటి రాజ్మా గానీ, శనగలు కానీ ఇట్లా ఏవో ఒకటి పెట్టేస్తూ ఉంటా. ఇందులో అయితే ఇంకా కొంచెం ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, మిరియాల పొడి,
ఆల్రెడీ శనగల్లో కొంచెం సాల్ట్ వేసే కుక్కర్లో పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా సాల్ట్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు. ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం, మిరియాల పొడి, చాట్ మసాలా కావాలంటే వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది టేస్ట్. తాలింపు పెట్టుకొనైనా అలా తినచ్చు. ఇంకా తాలింపు ఇలా ఏం పెట్టట్లేదు, నార్మల్గానే పెట్టేస్తున్నా. అలాగే ఫ్రూట్, ఏదో ఒక ఫ్రూట్, చిన్న బాటిల్తో బటర్ మిల్క్ అలా ఇచ్చేస్తూ ఉంటా. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఇదే. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అనమాట. మిల్లెట్స్లోకి ముద్దపప్పు, మ్యాంగో పికిల్, ఆవకాయ, అలాగే గుత్తి వంకాయ ఫ్రై, కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. ఫ్రై ఇవన్నీ ఉన్నా లేకపోయినా ముద్దపప్పులో ఒకసారి ట్రై చేయండి. అట్లా పచ్చి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చక్కగా నెయ్యి వేసుకొని అలాగే తినేయచ్చు. పిల్లలకి పెట్టేటప్పుడు కూడా చక్కగా అలా పెట్టేయచ్చు. వేడి వేడి అన్నంతో అలా తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా వంకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా అనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత జస్ట్ నేను అందులో కొబ్బరి కారం ఫిల్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసేదాను అంతే. రెసిపీ షార్ట్స్గా కూడా ఉంది, ఒకసారి కావాలంటే చూడండి. చాలా వీడియోస్లోనే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా కొంచెం 3:00 ఆ టైంలో అనమాట. మా అమ్మాయి ఇంకా ఆకలేస్తుందని స్నాక్స్ అడుగుతూ ఉంది. సరే, ఇంట్లో స్వీట్ కార్న్ అయితే ఒకటి ఉంది, అవి బాయిల్ చేసి అందులో ఒక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోరు, ఉప్పు, కారం అంతే, ఇంకా ఏం యాడ్ చేయలేదు. కరెక్ట్గా ఒక 2 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోరు. మనకి స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్న తర్వాత అది కార్న్‌ఫ్లోర్ వేసి కొంచెం పొడి పొడిలు ఆడేటట్లుగా అలా చేసుకుంటే ఫ్రై అయినప్పుడు చాలా క్రిస్పీగా అలా వస్తాయి. ఇంకా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే. జనరల్గా ఎక్కువగా బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్కి అలా ఇప్పుడు కాదు, అంతకుముందు ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడైతే ఎక్కువ బయటకు వెళ్తే ఈ కార్న్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. రెగ్యులర్గా జనరల్గా పెట్టుకుంటూ ఉంటాం. మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం. ఇంకా సరే, ఇంట్లో అయితే స్వీట్ కార్న్ ఉంది, సరే చేసుకుంటానని చెప్పేసి స్టార్ట్ చేసి చేసుకుంది. ఇంకేదో డెకరేషన్ అయితే చేసింది. ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, ఇది మిర్చిని వేయించుకొని సాల్ట్లో అలా డిప్ చేసుకొని పెట్టుకుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా మనకి బయట తిన్నట్లే ఉన్నాయి, చాలా బాగున్నాయి. కార్న్‌ఫ్లోరు, ఉప్పు, కారం అంతే, ఇంకంతకన్నా ఎక్కువేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు కావాలనుకుంటే చాట్ మసాలా అలాంటివన్నీ వేసుకోవచ్చు. చక్కగా ఇలా పైన కొన్ని పచ్చుల్లిపాయలు, కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. టేస్ట్ అయితే బాగున్నాయి. రెసిపీ అయితే నేను మొత్తం షూట్ చేయలేదు, ఇంకా తను ప్రిపేర్ చేసుకుంటూ ఉంది కదా, ఇంకా నేను ఎక్కువైతే షూట్ చేయలే. అసలు షూట్ చేద్దాం అనుకోలేదు, జస్ట్ ఇంకా తీసాను కొన్ని క్లిప్లు అంతే. ఇక్కడైతే ఇంకా జిమ్కి వెళ్ళిపోయే ముందు గ్రేప్స్ కొన్ని ఉంటే జ్యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ తిన్నాము, కొన్ని ఉన్నాయి, చాలా స్వీట్ అనిపిస్తున్నాయి. సరే, జ్యూస్ అయితే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పేసి, మామూలుగా అయితే ఇది 1 గ్లాస్ కన్నా ఎక్కువ అవ్వదు, వాటర్ యాడ్ చేశాను అనమాట. ఫిల్టర్ చేసేటప్పుడు 2 గ్లాసులైనా ఇంకా తీయగానే ఉన్నాయి అనమాట. టేస్ట్ అయితే బాగున్నాయి. సరే, జ్యూస్ చేసేసుకొని తాగేసి ఇంకా జిమ్కి అయితే వెళ్ళాలి. ఈరోజు వీడియో అయితే చాలా చిన్న వీడియోనే. ఎక్కువ స్పెషల్గా అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంది కదా, ఇక్కడ ఆఫ్టర్నూన్ కొంచెం గోంగూర అది ప్రిపేర్ చేశాను. ఈ వీడియోలో లాంగ్ అవుతుందని చెప్పేసి ఇంక ఈ వీడియోలో పెట్టట్లేదు నేను. ఇక్కడ దోశ కోసమని మజ్జిగలో మిల్లెట్స్ నానబెట్టి ఉంచాను. ఇది కూడా మీకు సపరేట్ వీడియో లాగా అయితే అప్లోడ్ చేస్తాను. ఇది మొత్తం ఇదే వీడియోలో అయితే చాలా లాంగ్ అయిపోతుంది ఇదంతా, అందుకోసమని అప్లోడ్ చేయట్లా. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.